సో లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ ఆల్ఫా బీటా గామా రిలేషన్స్ గురించి వాటి కరెంట్ స్కేల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ లో క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేయాలి. సో క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేయడం కోసం మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం. అంటే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో జనరల్లీ పిఎన్పి ట్రాన్సిస్టర్ అయినా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా మనకి కాంబినేషన్ ఆఫ్ డయోడ్స్ కింద చెప్తున్నట్టు అర్థం. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే మనం డయోడ్స్ కి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా అయితే చూసామో ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కూడా మనం వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసుకోవాలి. అయితే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో ఒక ట్రాన్సిస్టర్ ని వెదర్ ఇట్ ఈస్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఏదో ఒక కాన్ఫిగరేషన్ లో అది కామన్ బేస్ అయినా కామన్ కలెక్టర్ అయినా కామన్ ఎమిటర్ అయినా ఏదో ఒక కాన్ఫిగరేషన్ లో కన్సిడరేషన్ లో తీసుకొని మన ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేసుకోవాలి. ఆ రకంగా మనం ఏ క్యారెక్టరిస్టిక్స్ అయినా సరే సిన్స్ ఇట్ ఈస్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ కాంబినేషన్ కాబట్టి మనం ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్ వై యాక్సిస్ మీద కరెంట్స్ తీసుకొని డ్రా చేస్తే మనకి ఇన్పుట్ లో వోల్టేజ్ కరెంట్ తీసుకొని డ్రా చేస్తే మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అవుతాయి. అవుట్పుట్ లో వోల్టేజ్ కరెంట్ వాల్యూస్ తీసుకొని డ్రా చేస్తే అది మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అవుతాయి. ఈ విధంగా మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ ని డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిస్టర్ ని ఏ రకంగా యూస్ చేసుకోవచ్చు అంటే యాంప్లిఫైర్ కింద వాడుకోవచ్చా లేదంటే స్విచ్ కింద యూస్ చేసుకోవచ్చా ఏ రకంగా మనం ట్రాన్సిస్టర్ మనకి రియల్ లైఫ్ లో యూస్ అవుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెక్టరిస్టిక్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో ఆ రకంగా మనకి యాంప్లిఫైర్ అంటే తెలిసిన విషయమే. కమ్యూనికేషన్ లో ప్రతిసారి కమ్యూనికేషన్స్ అంటే ఏంటి మనకి ఈ రోజు మనం వాడుతున్న ప్రతి మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో అలా మొబైల్ ఫోన్స్ అనే కాదు ఈవెన్ ఏదైనా సరే కమ్యూనికేషన్ కి యూస్ చేసే ప్రతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో మనం ట్రాన్సిస్టర్ ని యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దేనికోసం యాంప్లిఫైయింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఫోన్ లో వాయిస్ మనకి సిగ్నల్ బ్రేక్ అయ్యి హలో అనేది కాస్త డిఫరెంట్ సిగ్నల్స్ కింద వినపడతాయి. అలా కాకుండా మనకి సిగ్నల్ స్ట్రెంత్ అయ్యి రావాలంటే సో ఆ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద స్ట్రెంత్ చేయాలి. సో అలా స్ట్రెంత్ చేసిన దాన్ని యాంప్లిఫైర్ అని అంటారు. అంటే లో ఫ్రీక్వెన్సీకి మనం స్ట్రెంత్ ఇస్తాం అనమాట. మనం దానికి తీసుకెళ్లి బూస్టప్ ఇస్తున్నాం బలం చేకూరుస్తున్నాం. సో ఆ రకంగా మనం బలం ప్రొవైడ్ చేయాలి లేదా స్ట్రెంత్ ప్రొవైడ్ చేయాలంటే దానికి యాంప్లిఫైర్ యూస్ అవుతుంది. సో ఆ యాంప్లిఫైర్ కింద యూస్ అవుతుంది. ఆ యాంప్లిఫైర్ ట్రాన్సిస్టర్ వల్ల మనం తయారు చేసుకోగలుగుతాం. ఆ విషయాలన్నీ మనకి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. కానీ దానికోసం సర్క్యూట్ డయాగ్రామ్ ని డ్రా చేసుకోవాలి. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వల్ల యూసెస్ ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కూడా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ నేను కన్సిడరేషన్ లోకి తీసుకుంది పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. సో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కన్సిడరేషన్ అంటే ఎగ్జాంపుల్ గా ఒక కాన్ఫిగరేషన్ ని ఎగ్జాంపుల్ గా ఒక ట్రాన్సిస్టర్ ని తీసుకోవాలి కాబట్టి నేను దాన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకొని అది కూడా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. సో ఆ రకంగా మనం ఇప్పుడు సర్క్యూట్ ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిస్టర్ ని డ్రా చేసేద్దాం. సో ఈ ట్రాన్సిస్టర్ ని రకంగా డ్రా చేస్తున్నాను. అది కూడా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి. సో ఇక్కడ యారో మార్క్ తప్పెట్టాను చూసుకోండి జాగ్రత్తగా. ఈ యారో మార్క్ ఇది ఇలా డౌన్వర్డ్ పెడితే అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో అప్ సైడ్ పెడితే అది మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్. సో యారో మార్క్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే సో ఇది మనకి ఎమిటర్, ఈ పార్ట్ వచ్చేసి మనకి కలెక్టర్, సో ఈ పార్ట్ వచ్చేసి మనకి బేస్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కదా అంటే దాని అర్థం ఏంటి లాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇన్పుట్ ఎమిటర్ కి బేస్ కి మధ్యలో తీస్తాం, అవుట్పుట్ కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో తీస్తాం. అటు ఇన్పుట్ కి అయినా సరే ఇటు అవుట్పుట్ కి అయినా సరే ఏ టెర్మినల్ కామన్ ఉంటుంది మనకి ఎమిటర్. అందుకనే ఇది ఏ కాన్ఫిగరేషన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. మరి ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ అని ఎలా వర్కౌట్ అయింది మనకి ఎమిటర్ నుంచి బేస్ కి కరెంట్ ఫ్లో డైరెక్షన్ చూపించాం కాబట్టి ఇది మనకి ఏ ట్రాన్సిస్టర్ అవుతుంది ఆబ్వియస్ గా పిఎన్పి ట్రాన్సిస్టర్ అవుతుంది. ఓకే సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మరి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ చూపించాలి కదా. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ సప్లై వోల్టేజ్ ఇస్తారన్నమాట. ఇది మనకి ఇచ్చే సప్లై వోల్టేజ్. సో ఇది మనకి వచ్చే సప్లై వోల్టేజ్ V1. ఇది మనకి మెజర్ చేయడానికి న్యూమరికల్ వాల్యూస్ మెజర్ చేయడానికి ఒక మీటర్ కావాలి. దాన్ని సో ఇలా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ రియోస్టాట్ ప్లేస్ చేస్తారు. సో రియోస్టాట్ నుంచి మనం వాల్యూస్ ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి రియోస్టాట్ అరేంజ్మెంట్. ఈ రియోస్టాట్ నుంచి మనం వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వోల్ట్ మీటర్ ని తీసుకుంటున్నాం. ఇది మనకి V1 వోల్టేజ్ మెజర్ చేసే వోల్ట్ మీటర్ అంటే వోల్టేజ్ రీడింగ్స్ తీసుకోవడం కోసం వోల్ట్ మీటర్. సరే
ఇది మనకి వోల్ట్ మీటర్, వోల్టేజ్ రీడింగ్స్ మెజర్ చేసుకునే వోల్ట్ మీటర్. ఓకేనా? వోల్ట్ మీటర్ యూస్ అంటే ఈ వోల్టేజ్ ఎంత వాల్యూస్ వచ్చాయి, ఎంత వాల్యూస్ అంటే న్యూమరికల్ వాల్యూస్ చూపించడం కోసం. మనకి న్యూమరికల్ వాల్యూస్ డిస్ప్లే చేసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ మనం వోల్ట్ మీటర్ ని యూస్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ నువ్వు ఎంత వోల్టేజ్ అప్లై చేసావో అంత వోల్టేజ్ ని న్యూమరికల్ వాల్యూస్ చెక్ చేసుకోవాలంటే వోల్ట్ మీటర్ ని యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది మనకి ఇది వ్యారీ చేస్తాం అన్నమాట. ఇది దీన్ని రియోస్టాట్ అరేంజ్మెంట్ అంటారు. దీన్ని వ్యారీ చేయడం వల్ల ఏంటంటే వోల్టేజ్ వాల్యూస్ పెంచొచ్చు, తగ్గించొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం కరెంట్ ని ప్లేస్ చేసుకుంటాం. కరెంట్ ని మెజర్ చేయడానికి అమ్మీటర్ ని ప్లేస్ చేస్తాం అన్నమాట. సో కరెంట్ ని మెజర్ చేయడానికి ఇది మనకి అమ్మీటర్. సో ఇది మనకి కరెంట్ వాల్యూస్ మెజర్ చేయడానికి కాబట్టి I, కానీ అమ్మీటర్ అని పిలుస్తారు A. ఓకే, ఇది మనకి మైక్రో ఆంపియర్స్ ఫ్లో అయ్యేటట్టు తీసుకుంటాం అన్నమాట. ఇదంతా ఏ అరేంజ్మెంట్ మనకి ఇన్పుట్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ అంతా ఏంటి మనకి ఇన్పుట్ అరేంజ్మెంట్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇన్పుట్ అరేంజ్మెంట్ లో ఎవరెవరికి మధ్యలో తీస్తున్నాం మనం, బేస్ కి ఎమిటర్ కి మధ్యలో. ఓకే, సో కరెంట్ మెజర్ చేయడం కోసం అమ్మీటర్, వోల్టేజ్ ని మెజర్ చేయడం కోసం వోల్టమీటర్. మెజర్ చేయడం అంటే ఏంటి, న్యూమరికల్ వాల్యూస్ లో డిస్ప్లే చేయడం. మరి వాల్యూ చేయాలంటే అవి యూస్ అవుతారు, రియోస్టాట్ యూస్ అవుతారు. సో ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ ని మనం రియోస్టాట్ అని చెప్తాం. సో ఇది V1 ఇలా ఉంచుకోండి, రియోస్టాట్. ఓకే, సో ఇది మనకి రియోస్టాట్, ఇది మనకి వోల్ట్ మీటర్, ఇది మనకి అమ్మీటర్. ఇక్కడ V1 వోల్టేజ్ మెజర్ చేస్తాం, ఇది మనకి అమ్మీటర్ కరెంట్. ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే దీనికి VBE అని చెప్పుకుందాం, VBE అని చెప్తాం. ఎందుకని ఇక్కడ ఎవరెవరికి మధ్యలో వోల్టేజ్ చూస్తాం మనం, బేస్ కి ఎమిటర్ కి మధ్యలో. మరి ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ మనకి I అని చెప్తామా, IB అని చెప్తామా? ఆబ్వియస్ గా IB అని చెప్తాం. ఓకే, ఇదంతా ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని ఇక్కడ డ్రా చేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ చూసుకోవాలి. మరి అవుట్పుట్ లో కూడా కరెంట్ మెజర్ చేయాలి కదా. ఇదంతా మనకి ఇన్పుట్ అమ్మా, చూసాం మనం ఇన్పుట్ క్లియర్ గా చూసాం. ఈసారి మనం అవుట్పుట్ కూడా చూడాలి. అవునా? ఇన్పుట్ అవుట్పుట్ చూసి అవుట్పుట్ చూడకపోతే అలా మొత్తం కంప్లీట్ సర్క్యూట్ చూడాలి. ఆ రకంగా మళ్ళీ ఇక్కడ మనం అమ్మీటర్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం అమ్మీటర్ ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత మనకి, IC. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత మనకి, IC. సో ఇక్కడ కలెక్టర్ నుంచి కరెంట్ వాల్యూస్ అనేది తీసుకుంటే అవుట్పుట్ కరెంట్. నెక్స్ట్ మరి వోల్టేజ్ ని మెజర్ చేయడం కోసం ఇక్కడ మనం వోల్ట్ మీటర్ ని సెట్ చేసుకోవాలి కదా. సో ఇది మనకి V2, దీన్నే వోల్ట్ మీటర్ అని చెప్తాం. లేదంటే దీన్ని ఏ రకంగా చెప్పుకోవచ్చు మనం, VCE అని చెప్పుకోవచ్చు. అవునా కదా? VCE అని ఎందుకు చెప్పాను నేను, కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో మీరు ఏం చూస్తున్నారు, అవుట్పుట్ వోల్టేజ్ చూస్తున్నారు. ఓకే, ఆ రకంగా మనం ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్స్ ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ కూడా సప్లై ఇవ్వాలి. సో ఇక్కడ కూడా సప్లై ఇవ్వడం కోసం ఏం చేయాలి మనం, ఇది రియోస్టాట్. సో ఇది ఇలా చూద్దాం, అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇలా ఇవ్వాలి. మరి ఇక్కడ కూడా వ్యారీ చేయాలి కదా. వ్యారీ చేయడం కోసం మనం ఎవరిని యూస్ చేసుకుంటున్నాం, సో డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో రియోస్టాట్ ని యూస్ చేసుకొని వ్యారీ చేసుకుంటాం. ఇది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. అది న్యూమరికల్ వాల్యూస్ లో చెప్పాలి అంటే ఇక్కడ చెప్తాం. ఓకే, సో ఇది మనకి రియోస్టాట్ అరేంజ్మెంట్. సో ఇదంతా మనం డ్రా చేసుకోవాలి. ఇది మనకి VC, ఇది మనకి అవుట్పుట్ వోల్టేజ్, ఇక్కడ మనకి IC. ఇది మనం మిల్లీ ఆంపియర్ అమ్మీటర్ లో మెజర్ చేస్తాం. అంతే డిఫరెన్స్. ఓకే, సో 0 to 50 వోల్ట్స్ అలా ఎంతైనా వోల్టేజ్ తీసుకోవచ్చు. న్యూమరికల్ వాల్యూస్ అబ్జర్వ్ చేయడం కోసం యూస్ చేసేది వోల్ట్ మీటర్. అవుట్పుట్ లో అయితే అవుట్పుట్, ఇన్పుట్ లో అయితే ఇన్పుట్. బట్ ఎవరెవరికి తీస్తున్నాం అనేది చూడాలి. ఇన్పుట్ లో అయితే VBE, IB వాల్యూస్ తీసుకుంటాం. అవుట్పుట్ లో అయితే VCE, IC వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం హైబ్రిడ్ పారామీటర్స్, Z పారామీటర్స్, Y పారామీటర్స్ చెప్పాలి. మొత్తం ఈ క్యారెక్టరిస్టిక్స్ టాపిక్ అందుకు అంత ఇంపార్టెంట్. మీకు ఇది జనరల్లీ 5 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతారు. ఒకవేళ హైబ్రిడ్ పారామీటర్స్, Y పారామీటర్స్ అడిగితే కనుక 10 మార్క్స్ కలిపి అడుగుతారు. క్యారెక్టరిస్టిక్స్ రాసి పారామీటర్స్ చెప్పాలి. కానీ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కూడా, ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు దీంతో, ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇదంతా పర్టికులర్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ని మీరు చాలా నీట్ గా డ్రా చేయాలి. ఈ డయాగ్రామే చెప్తుంది మొత్తం థియరీ అంతా. ఓకే, సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనకి VBE వర్సెస్ IB తీసుకోవాలి. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అవునా? మరి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎవరెవరికి ఇద్దాం, VCE వర్సెస్ IC ఇద్దాం. అది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. బట్ కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, అవి ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్, ఇదంతా డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేద్దాం దీన్ని బేస్ చేసుకుని. సో ఇప్పుడు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసుకుందాం.
ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం అది పి ఇంజెక్షన్ డయోడ్ కాంబినేషన్స్ కదా, అందువల్ల మనం ఎవరికి డ్రా చేయాలి క్యారెక్టరిస్టిక్స్? వోల్టేజ్ కి కరెంట్ కి. సో వోల్టేజ్ కి కరెంట్ కి డ్రా చేసినప్పుడు వోల్టేజ్ కరెంట్ డ్రా చేస్తున్నాం. సో ఎక్స్ యాక్సిస్ మీద మనం వోల్టేజ్ కన్సిడరేషన్ తీసుకుంటున్నాం VBE, మరి y యాక్సిస్ మీద కరెంట్ కన్సిడరేషన్ తీసుకుంటున్నాం IDP. ఓకే, సో ఇది మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఎలా వర్క్ చేస్తుందో సేమ్ ఇంతే. అంటే నువ్వు వోల్టేజ్ వాల్యూస్ రైస్ చేసుకుంటూ వెళ్తే కరెంట్ వాల్యూస్ కూడా ఏమవుతాయి మనకి రైస్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. లీనియర్ గా రైస్ అయిపోతూ ఉంటాయి. మనం వోల్టేజ్ రైస్ చేస్తున్న కొద్దీ కరెంట్ వాల్యూస్ ఏమవుతాయి మనకి రైస్ అవుతూ ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ ఒక కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ చేసినప్పుడు VCE ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూస్ ప్లేస్ చేసుకోవాలి. VCE ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూస్ ప్లేస్ చేసుకోవాలి. ఆ కండిషన్ కనుక మిస్ అయిందా ఖచ్చితంగా మనకి క్యారెక్టరిస్టిక్స్ తప్పే. VCE వాల్యూస్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఒకసారి VCE ఈజ్ ఈక్వల్ టు 5 వోల్ట్స్ దగ్గర తీసుకున్నాం అనుకో, ఓకే, అప్పుడు ఈ కరెంట్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే దాని అర్థం ఏంటి? మీరు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి, కానీ ఇన్పుట్ లో వోల్టేజ్ వాల్యూస్ కరెంట్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పాసిబుల్ అవుతుందా? ఇది మీకు ఎక్స్పెరిమెంటల్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. పాసిబుల్ అవుతుంది, ఇది మీకు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో ఒక విషయం మీరు థియరిటికల్ గా నేర్చుకోవాలి. ఏంటి ఆ విషయం? VCE ని కాన్స్టెంట్ వాల్యూస్ లో ప్లేస్ చేయాలి. ఎక్కడ చూసినా 5 వోల్ట్స్ అని ఉండాలి, కానీ ఎవరిని వ్యారీ చేయాలి? నువ్వు VBE ని వ్యారీ చేసుకుంటే ఆటోమేటికల్ గా IB వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. మీరు VBE ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే IB వాల్యూస్ వాటి అంతటా అవే చేంజ్ అవుతాయి కరెస్పాండింగ్ గా అకార్డింగ్ టు ఎలా ఓమ్స్ లా. సో V is directly proportional to current కాబట్టి సో ఇక్కడ మనం వోల్టేజ్ వాల్యూస్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్ గా ఎవరు మారిపోతూ ఉంటారు? మనకి కరెంట్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. బట్ కానీ కాన్స్టెంట్ గా ప్లేస్ చేయాల్సింది ఎవరు? మనం VCE ని కాన్స్టెంట్ గా ప్లేస్ చేసుకోవాలి. సో అదే విషయం ఇక్కడ రాద్దాం. సో VBE సో ఎలా రాసుకోవాలి? VBE changes automatically corresponding current IB changes according to Ohm's law. According to Ohm's law, VBE is directly proportional to IB. సో ఈ లాని బేస్ చేసుకొని VBE చేంజెస్ అవుతూ ఉంటే మనకి IB కూడా చేంజెస్ వస్తాయి. బట్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి? VCE ని కాన్స్టెంట్ గా ఉంచాలి. ఓకే, సో ఇక్కడ ఒక పర్టికులర్ రీజియన్ వరకు జీరో వోల్టేజెస్ మెయింటైన్ అవుతాయి. ఎందుకని? జీరో వోల్టేజెస్ కాదు, జీరో కరెంట్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఇది ఎందుకు అనే విషయం మనం ఆల్రెడీ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో చూసాం. ఎందుకు? సో పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఆల్రెడీ మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే తెలిసిన విషయమే. ఇక్కడ మనకి పొటెన్షియల్ బ్యారియర్ అని ఒక అడ్డుగోడ ఉంటుంది, అవునా? పొటెన్షియల్ బ్యారియర్ లేదా డిప్లీషన్ లేయర్ అని ఒక అడ్డుగోడ ఉంటుంది. ఆ అడ్డుగోడని బ్రేక్ చేయాలి అని అంటే బ్రేక్ చేసి ఫ్లో జరగాలి. కరెంట్ ఫ్లో జరగాలంటే కొంత వోల్టేజ్ అవసరం. ఆ కొంత వోల్టేజ్ వరకు కూడా నీకు కరెంట్ వాల్యూస్ ఏమవుతాయి? మనకి జీరోస్ అవుతాయి. అంటే ఆ వోల్టేజ్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VBE is equal to ఒకసారి న్యూమరికల్ గా చెప్తాను చూడండి. 0 వోల్ట్స్ ఇస్తున్నప్పుడు IB is equal to 0 amperes. ఓకే, VBE is equal to 0.1 వోల్ట్ ఇచ్చిన IB is equal to 0 ampere. VBE is equal to 0.2 వోల్ట్స్ ఇచ్చిన IB is equal to 0 ampere. మీరు VBE రైస్ చేస్తున్నా సరే ఒక పాయింట్ VBE is equal to 0.3 volts, IB is equal to 0 ampere. Okay, so 0 ampere. Next, VBE is equal to 0.4 volts, IB is equal to 0.1 ampere. అంటే ఇక్కడ నుంచి నీకు ఏమైంది? ఈ డిప్లీషన్ లేయర్ బ్రేక్ వచ్చి కరెంట్ వాల్యూస్ ఏమయ్యాయి? ఫ్లో అవడం జరిగింది. సో ఇక్కడ డిప్లీషన్ లేయర్ ఇంకా డిమినిష్ అయింది, తగ్గిపోయింది. తగ్గి మనకి ఇక్కడ కరెంట్ వాల్యూస్ ఏమవడం జరిగాయి? ఫ్లో అవడం అనేది జరిగింది.
ఓకే సో అది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ కన్నా అలా ప్రాక్టికల్ వాల్యూస్ చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి దాన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే VBE మన 0 ఇస్తే 0నే, 0.1 ఇచ్చినా కరెంట్ వాల్యూస్ 0 ఒక పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ వరకు మనకి IB వాల్యూస్ ఏ రకంగా మెయింటైన్ అవుతాయి, 0 కింద మెయింటైన్ అవుతాయి. ఓకే సిన్స్ ఇట్ ఈస్ ఏ PN జంక్షన్ డయోడ్ కాంబినేషన్ కాబట్టి. ఓకే ఇదంతా మనకి PN జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నట్టు అర్థం. ఏ బయాస్ లో ఉన్నట్టు అర్థం మనకి, ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ కాంబినేషన్ లో ఉన్నట్టు అర్థం. ఓకే ఫార్వర్డ్ బయాస్ కాంబినేషన్ అంటే ఏంటి, మీరు ఇచ్చే సప్లై టెర్మినల్స్ అది మాట్లాడుకున్నాలే. సో ఇది మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంకొక కర్వ్ డ్రా చేసుకుందాం. ఇది మనకి VCE 10 volts దగ్గర. ఓకే సో ఇక్కడ మనకి ఇంకో కర్వ్ డ్రా చేస్తే ఇది ఏమవుతుంది, VCE 15 volts దగ్గర. ఏదైనా సరే మీరు ఈ VCE ని ఏ రకంగా ప్లేస్ చేస్తున్నారు, మనకి కాన్స్టెంట్ వాల్యూస్ కింద ప్లేస్ చేసుకుంటారు. కానీ ఎవరిని వాల్యూ చేస్తున్నారు, మనం VBE ని చేంజ్ చేస్తున్నాం. ఆటోమేటికల్ గా ఎవరు కూడా చేంజ్ అవుతారు, మనకి IB చేంజ్ అవుతుంది అకార్డింగ్ టు ఎలా మనకి మోడ్స్. సో ఈ PN జంక్షన్ డయోడ్ కాంబినేషన్ ఏ బయాస్ లో ఉన్నట్టు అర్థం, మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఉన్నట్టు అర్థం. ఒక పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ వరకు కరెంట్ వాల్యూస్ ఏం మెయింటైన్ అవుతాయి, 0 మెయింటైన్ అవుతాయి. సిన్స్ ఆ డిప్లీషన్ లేయర్ డిప్లీష్ చేయాలా చేయగలదా, చేయాలి. సో ఆ డిప్లీషన్ లేయర్ ని డిప్లీష్ చేసి మూవబుల్ అయాన్స్ కింద మార్చడం కోసం పట్టే వోల్టేజ్ ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అని లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజెస్ అని డిస్కస్ చేస్తారు. ఈ విషయాలన్నీ ఆల్రెడీ PN జంక్షన్ డయోడ్ కాంబినేషన్ లో PA క్యారెక్టరిస్టిక్స్ లో డిస్కస్ చేసుకుంది. సో ఇప్పుడు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటాయని సేమ్ ఆ గ్రాఫ్ ని రకంగా డిస్కస్ చేస్తాం. మరి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేయాలి. కానీ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్సిస్టర్ కి చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ అంటే ఏంటో ఒకసారి క్లారిటీగా గుర్తు తెచ్చుకోవాలి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేయాలంటే సో ఇప్పుడు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యారెక్టరిస్టిక్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటో క్లారిటీ తెచ్చుకోవాలి. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటో ఒకసారి ఆల్రెడీ ఈ విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పుకుంది, బట్ కానీ ఇంకా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. చూడండి ఫార్వర్డ్ బయాస్ అంటే మనం ఇచ్చే సప్లై టెర్మినల్ కి ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగటివ్ టెర్మినల్. ఓకే ఇది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్, సప్లై వోల్టేజ్. సో ఈ సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ కి P టైప్ మెటీరియల్ ని కనెక్ట్ చేస్తాయి. సో ఇది మనం P టైప్ మెటీరియల్ ని కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఈ నెగటివ్ టెర్మినల్ కి N టైప్ మెటీరియల్ ని కనెక్ట్ చేస్తే అది మనకి రివర్స్ బయాస్ కండిషన్. సరే ఓకే సో P టైప్ మెటీరియల్ కి పాజిటివ్ టెర్మినల్, N టైప్ మెటీరియల్ కి నెగటివ్ టెర్మినల్. మరి రివర్స్ బయాస్ అంటే సిచువేషన్ ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఆపోజిట్. ఏమవుతుంది, టెర్మినల్స్ మార్చుకోవాలి. ఇక్కడ ఈ సో ఇక్కడ PN ఇలాగే ఉంచట్లేదంటే ఇక్కడ టెర్మినల్స్ చేంజ్ చేసేద్దాం. అప్పుడు ఏ రకంగా చేంజ్ అయిపోతాయి, సో ఈ రకంగా N టైప్ మెటీరియల్ కి పాజిటివ్ టెర్మినల్, P టైప్ మెటీరియల్ కి నెగటివ్ టెర్మినల్. ఆ రకంగా ఇస్తే అది మనకి ఏమవుతుంది, రివర్స్ బయాస్ కండిషన్ అవుతుంది. సో ఇది మనకి క్లారిటీగా వస్తే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేద్దాం. చూడండి output characteristics. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేసుకుందాం. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎవరెవరి మధ్యలో చూడాలి, VCE వర్సెస్ IC. సో VCE వర్సెస్ IC, VCE వర్సెస్ ICs లో మనం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ని డిస్కస్ చేద్దాం. ఈసారి ఇందాక కేసులో VCE ని కాన్స్టెంట్ గా పెట్టాం. ఇప్పుడు ఎవరిని కాన్స్టెంట్ గా ప్లేస్ చేసుకోవాలి, IB కాన్స్టెంట్ గా ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు VCE వర్సెస్ IC డ్రా చేసి ఎవరిని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి సార్, మనం IB ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. ఓకే సో ఇప్పుడు మనం కర్వ్ డ్రా చేసినట్టయితే ఈ రకంగా వస్తుంది కర్వ్ మనకి. సో ఇక్కడ మనకి IB is equal to 1 ampere. సో IB is equal to 1 ampere అలా మెయింటైన్ చేయాలన్నమాట. అంటే 1 ampere దగ్గరే మనం కరెంట్ వాల్యూస్ ని ఎక్కడ ఈ కరెంట్ వాల్యూస్ ని ఎక్కడ కూడా డీవియేట్ చేయకుండా మనం ఎవరెవరికి మధ్యలో క్యారెక్టరిస్టిక్స్ ని డ్రా చేసుకోవాలి, VCE వర్సెస్ IC. అంటే నువ్వు ఈ VCE వోల్టేజ్ ని చేంజ్ చేస్తే ఆటోమేటికల్ గా IC వాల్యూస్ ఏమైపోతాయి, చేంజ్ అయిపోతాయి. కానీ ఒక కండిషన్ ఉంది,
సెకండ్ మనకి ఐబీ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవడం. ఓకేనా? సో ఇక్కడ మనకి VCE, సో VCE ని చేంజ్ చేస్తే ఆటోమేటికల్ గా కరెంట్ చేంజ్ అవుతుంది. అకార్డింగ్ టు విచ్ లా మనకి ఓమ్స్ లా బేస్ చేసుకొని కరెంట్ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ మనం ఐబీ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. దీన్ని మిల్లీ యాంపియర్స్ లో తీసుకున్నాం కదా, అందుకని 1 మిల్లీ యాంపియర్ అలా కన్సిడరేషన్ లో తీసుకున్నాం. ఓకేనా? సో అంటే నేను ఇందాక ఎక్స్పెరిమెంటల్ సెటప్ అలా డ్రా చేశాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకో క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ గా డ్రా చేస్తాం. ఇక్కడ IB 3 మిల్లీ యాంపియర్స్ కి తీసుకున్నాం. నెక్స్ట్ ఇది ఇంకో కర్వ్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ IB 6 మిల్లీ యాంపియర్స్. అంటే త్రూఅవుట్ ఎక్స్పెరిమెంట్, మొత్తం ఎక్స్పెరిమెంట్ లో మనం ఏది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. IB 1 మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం రెండు పనులు ఎట్ ఏ టైం చేయాలి. అందులో ఫస్ట్ పని ఏంటి, VCE ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం IB ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండు ఎట్ ఏ టైం ప్యారలల్ గా చేయాలి. పాసిబుల్ అవుతుందంటే అవుతుంది, పాసిబుల్ అవుతుందంటే ఇట్స్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈ రకంగా డ్రా చేసుకోవాలి. కానీ ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మెయిన్ గా 3 రీజన్స్ కింద డివైడ్ అవుతాయి. అందులో ఫస్ట్ రీజియన్ ఈ రీజియన్ సాచురేషన్ రీజియన్ అని చెప్తారు. అందులో ఫస్ట్ రీజియన్ మనకి ఈ రీజియన్ నేను డార్క్ చేస్తున్న సాచురేషన్ రీజియన్. సో ఇది మనకి సాచురేషన్ రీజియన్. సాచురేషన్ రీజియన్, ఈ రీజియన్ లో మనకి ట్రాన్సిస్టర్ ఆన్ స్విచ్ కింద పనిచేస్తుంది. ఆ విషయం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ప్రస్తుతానికి ఈ రీజియన్స్ గురించి నేర్చుకోండి. ఇది మనకి సాచురేషన్ రీజియన్. ఈ రీజియన్ మనకి ఏ రీజియన్ కింద వర్కౌట్ అవుతుంది, సాచురేషన్ రీజియన్ కింద పనిచేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఈ రిమైనింగ్ పార్ట్ అంతా మనకి యాక్టివ్ రీజియన్. సో ఈ రిమైనింగ్ పార్ట్ అంతా మనకి యాక్టివ్ రీజియన్ లో వర్క్ చేస్తుంది. సో ఈ రిమైనింగ్ పార్ట్ అంతా మనకి ఏ రీజియన్ లో వర్క్ చేస్తుంది, యాక్టివ్ రీజియన్. ఈ కింద ఈ బిలో పార్ట్ ఉంది చూసారా, ఈ బిలో పార్ట్ నేను ఇక్కడ డార్క్ చేస్తున్నాను. ఈ బిలో పార్ట్ కట్ ఆఫ్ రీజియన్. సో ఇది మనకి ఏ రీజియన్ లో వర్క్ చేస్తుంది, కట్ ఆఫ్ రీజియన్. సో ఈ 3 రీజియన్స్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మోస్ట్ రీజియన్ సాచురేషన్ రీజియన్, నెక్స్ట్ రీజియన్ యాక్టివ్ రీజియన్, లాస్ట్ రీజియన్ వచ్చేసి మనకి ఏ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్. ఓకే, సో ఇక్కడ సాచురేషన్ రీజియన్ అంటే ఏంటి, యాక్టివ్ రీజియన్ అంటే ఏంటి, కట్ ఆఫ్ రీజియన్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మోస్ట్ రీజియన్ మనకి సాచురేషన్ రీజియన్. సో సాచురేషన్ రీజియన్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాచురేషన్ రీజియన్, సాచురేషన్ రీజియన్. ఓకే, సో సాచురేషన్ రీజియన్ లో మనకి ఏ రకంగా వర్కౌట్ అవుతుందో ట్రాన్సిస్టర్, ఏ రకంగా మనం కనెక్షన్స్ ఇవ్వాలనేది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సాచురేషన్ రీజియన్ అయినా యాక్టివ్ రీజియన్ అయినా కట్ ఆఫ్ రీజియన్స్ అయినా మనకి కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కనెక్షన్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను PNP ట్రాన్సిస్టర్ ని కదా కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. PNP ట్రాన్సిస్టర్, సో PNP ట్రాన్సిస్టర్ ని డ్రా చేస్తున్నాను. ఓకే, సో PNP ట్రాన్సిస్టర్ ని డ్రా చేశాను. ఓకేనా? సో ఈ రకంగా చూసుకుంటే మనం సప్లై వోల్టేజ్ ఇవ్వాలి. సో సప్లై వోల్టేజ్ ఏ రకంగా ఇవ్వాలంటే సాచురేషన్ రీజియన్ లో రెండు జంక్షన్లు కూడా, ఇది జంక్షన్ 1, ఇక్కడ నేను పాయింట్ అవుట్ చేస్తుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది జంక్షన్ 1, ఈ పాయింట్ మనకి జంక్షన్ 2. సో ఈ పాయింట్ మనకి జంక్షన్ 1, ఈ పాయింట్ మనకి జంక్షన్ 2. ఇందులో మనకి 2 జంక్షన్స్ కూడా మనకి పర్టికులర్ గా ఫార్వర్డ్ బయాస్ చేయాలి. 2 జంక్షన్స్ కూడా మనం ఖచ్చితంగా ఏం బయాస్ చేయాలి, సాచురేషన్ రీజియన్ లో ఫార్వర్డ్ బయాస్ చేసుకోవాలి. సో ఆ రకంగా ఫార్వర్డ్ బయాస్ చేయడం అంటే P సైడ్ మెటీరియల్ కి సప్లై వోల్టేజ్ పాజిటివ్ అప్లై చేయడం, ఎట్ ద సేమ్ టైం ఈ N సైడ్ మెటీరియల్ కి సప్లై వోల్టేజ్ నెగటివ్ అప్లై చేయడం జరగాలి. సో ఆ రకంగా మనం ఈ జంక్షన్ ని, ఈ పర్టికులర్ జంక్షన్ 1 ని మనం ఏ రకంగా టిక్ మార్క్ పెట్టినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆ రకంగా మనం దీన్ని ఏ బయాస్ చేసాం, మనం ఫార్వర్డ్ బయాస్ కండిషన్ చేస్తాం. నెక్స్ట్ జంక్షన్ 2 దగ్గరికి రావాలి. ఆ రకంగా చూస్తే జంక్షన్ 2 ని కూడా మనం ఫార్వర్డ్ బయాస్ చేయాలి. ఏ రకంగా అంటే దీనికి నెగటివ్ టెర్మినల్ అప్లై చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం దీనికి పాజిటివ్ టెర్మినల్ అప్లై చేస్తున్నాం P టైప్ మెటీరియల్ కి. ఆ రకంగా దీన్ని కూడా ఈ జంక్షన్ ని కూడా మనం, నేను ఇక్కడ క్రాస్ మార్క్ పెడతాను అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా మనం జంక్షన్ 2 ని కూడా మనం ఏ రకంగా తీసుకోవాలి, ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోనే తీసుకోవాలి. ఇదంతా మనకి సాచురేషన్ రీజియన్ లో జరుగుతుంది. అంటే జంక్షన్ 1 అయినా జంక్షన్ 2 అయినా మీరు ఏ కాంబినేషన్ లో ఆపరేట్ చేయాలి, 2 junctions both are in forward bias condition, then the transistor is to be operated in a saturation region. ఆ saturation region లో ఏమవుతుందంటే మీరు కరెంట్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తుంటే వోల్టేజ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటికల్ గా ఏమవుతాయి, మనకి కరెంట్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. సో
సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తుంటాయి. VCE increases automatically IC increases. ఈ రీజియన్ లో జరిగే పని. VCE increase అయితే automatically IC increases, but the most important condition ఏంటి? IB maintained to be constant అని మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ VCE వర్సెస్ IC అంటే VCE ఇంక్రీజ్ చేస్తుంటే IC కూడా లీనియర్ గా ఇంక్రీజ్ అయిపోతుంది అకార్డింగ్ టు ఏలా మనకి ఓమ్స్ లా టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి జంక్షన్స్ ఏ బయాస్ కండిషన్ లో ఉన్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్, సెకండ్ జంక్షన్ కూడా మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోనే తీసుకోవాలి. ఈ సాచురేషన్ రీజియన్ లో ట్రాన్సిస్టర్ మనకి ఆన్ స్విచ్ కింద పనిచేస్తుంది. ఏ స్విచ్ కింద వర్క్ చేస్తుంది? మనకి ఆన్ స్విచ్. సో అడుగుతారండి, ఇది మీకు రేపు పొద్దున ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఇంపార్టెంట్ బిట్. సో ట్రాన్సిస్టర్ సాచురేషన్ రీజియన్ లో ఏ రకంగా వర్క్ చేస్తుంది అని అడుగుతారు మనకి. ఇట్ కెన్ బి యూస్డ్ యాస్ ఏ ఆన్ స్విచ్. సో ఆన్ స్విచ్ కింద యూస్ చేస్తామని డిస్కస్ చేస్తాం. సో మరి నెక్స్ట్ రీజియన్ ఏంటి? మనకి యాక్టివ్ రీజియన్. తర్వాత లాస్ట్ రీజియన్ మనకి కట్ ఆఫ్ రీజియన్. సో కట్ ఆఫ్ రీజియన్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్టివ్ రీజియన్ అంటే ఏంటో కూడా డిస్కస్